ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్. ఆ రోజు నుంచి పంపిణీ డేట్ ఫిక్స్ చేసిన సర్కార్. ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్లు మంజూరుపై కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయనుంది. ఈ మేరకు మంత్రి ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఇంతంతవరకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. జూన్ 12 నుంచి వీరికి కొత్త పెన్షన్లను జారీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొంత ఇంతెత్తు పెన్షన్ల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇంతవరకు ప్రతి నెల 4,000 నేరుగా అకౌంట్లోకి రానున్నాయి. జూన్ 12 నుండి కొత్త పింఛన్లకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా పింఛను కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ డాక్యుమెంట్స్ అవసరమో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, భర్త మరణం ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్ వంటివి ఇంతంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరం. సమీపంలోని గ్రామం, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ చెక్ చేయాలి. అనంతరం అధికారులు పరిశీలించి పింఛను మంజూరు చేస్తారు. లబ్ధిదారులు జాబితాలో చేర్చిన తర్వాత మీకు పింఛను ప్రతి నెల అందిస్తారు. భర్త మరణిస్తే భార్యకు ఇంతెంతు పింఛను అందిస్తారు. ఇంతెంతు పింఛను పొందేందుకు వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగి లేదా పెన్షనర్ ఉండకూడదు. ఇక కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు కూడా ఉండకూడదు. నెలకు 15,000. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లు అందిస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, నేత గీత కార్మికులకు నెల నెలా పింఛను అందిస్తుంది. నెలకు 4,000 నుంచి 15,000 వరకు అందిస్తుంది. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు పింఛను అందిస్తున్నారు. నేరుగా ఇంటికి వెళ్లి సచివాలయం సిబ్బంది అందిస్తున్నారు. 1వ తేదీ ఆదివారం లేదా పబ్లిక్ హాలిడే వచ్చే ముందు ఒకరోజే పంపిణీ చేస్తున్నారు. ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెన్షన్లు అందిస్తున్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్త పింఛన్లకు జారీ చేయలేదు. దీంతో కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఎప్పుడు ఆహ్వానిస్తారా అని దానిపై హరులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయని నిరీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్టిగాలకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.